మామూలుగా దీన్ని మనం ఫ్రోజన్ షోల్డర్ అంటాం సార్ జనరల్గా, లేదంటే భుజం పట్టేసిందని అంటారు. అసలు ఎందుకు వస్తుంది సార్ బేసిక్గా దీనికి చాలా పరిభాషలో మనం ఫ్రోజన్ షోల్డర్ అంటామండి. దానికి మెడికల్ టర్మినాలజీలో అయితే అదెసివ్ క్యాప్సులైటిస్ కరెక్ట్ అనేది ఇంకొక పేరు, మెడికల్ పేరు. సో ఇంకొక పేరు కూడా ఏంటంటే పెరి ఆర్థరైటిస్ అంటాం. సో పెరి ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట జాయింట్ లోపల. మనకు గూడు ఎనీ జాయింట్ లో మనకు ఆ జాయింట్ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే దానికి లూబ్రికేషన్ కోసం కొంచెం ఫ్లూయిడ్ లాగా ఉంటుంది. ఓకే సార్. సో ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో ఏమవుతుందంటే ఆ ఫ్లూయిడ్ కాస్త క్వాంటిటీ తగ్గిపోయి దాని చుట్టూ ఉండేటటువంటి జాయింట్ చుట్టూ ఒక పొర ఉంటుంది, క్యాప్సూల్ అంటాం. ఓకే సార్. సో ఆ క్యాప్సూల్ని ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది, వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు దాని లోపల మన సాలెగూళ్ళలో తీగలు లాగా అలాంటివి ఫామ్ అయితే వాటిని అడిషన్స్ అంటారు. ఓకే. సో అందుకనే దీనికి అదెసివ్ క్యాప్సులైటిస్. ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చేటటువంటి క్యాప్సూల్కి ఇన్ఫ్లమేషన్ వస్తే దాని క్యాప్సులైటిస్ అని, అడిషన్స్ ఫామ్ అవడం వల్ల దీన్ని అదెసివ్ క్యాప్సులైటిస్ అని అంటారు. సో ఆ అడిషన్స్ ఫామ్ అయ్యి అది దాని చుట్టూ ఉన్నటువంటి క్యాప్సూల్ దానికి అంటుకోబోద్ది. ఓకే. కదపలేదు. ఓకే. సో ఇనిషియల్ గా ఫస్ట్ ఏంటంటే ఈ మూమెంట్ అబ్డక్షన్ అంటాం. ఓకే. ఇది లిమిటేషన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మూమెంట్ ఏంటంటే ఇలా ఎక్స్టర్నల్ రొటేషన్ అంటాం. ఇలా. ఓకే. సో అది తగ్గుద్ది. ఇంకా ముదిరే కొంది ఇంటర్నల్ రొటేషన్, ఈ మూమెంట్ కూడా. సపోజ్ లేడీస్ బ్లౌజ్ వేసుకోవాలి, వెనకాల రాదు. ఓకే సార్. సో ఇలా బిగుసుకుపోద్ది అన్నమాట. ఇది కామన్ గా ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేటటువంటి దాని వల్ల ఇలా జరుగుతుంది. ఓకే. ఇలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఏంటంటే కొంచెం నొప్పే కదా ఏం కాదులే అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ముదిరిపోద్ది. బాగా ముదిరిన తర్వాతే మా దగ్గరకు వస్తుంది. అదే సార్. అదే. సో దానివల్ల ఏంటంటే సింపుల్గా పోయే ఇష్యూని కాంప్లికేట్ చేసుకొని దాని జాయింట్ లోపల ఇంజెక్షన్ చేయడము, లేకపోతే మత్తిచ్చి దాన్ని సెట్ చేయడము, ఇట్లాంటి స్టేజ్ దాకా తీసుకెళ్తారు. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఇనిషియల్గానే డాక్టర్ గారి దగ్గరికి వస్తే సింపుల్ ఎక్సర్సైజెస్. ఓకే. సో జాయింట్ని అన్ని డైరెక్షన్లో కదిలించేటటువంటి ఎక్సర్సైజెస్ చెప్పి కొన్ని అనాలిసిక్స్ వాడితే తగ్గుతుంది. కొన్ని మందులు ఇస్తారు. సో దాంతో కూడా తగ్గలేదు అనుకోండి, దెన్ జాయింట్ లోపల ఆ అడిషన్స్ ని బ్రేక్ చేసి ఇన్ఫ్లమేషన్ తగ్గించడం కోసం చిన్న ప్రొసీజర్స్ ఇంజెక్షన్ ఒకటి వేస్తాం జాయింట్ లోపల. ఓకే. సో దీంతో యూజువల్ గా తగ్గిపోతుంది. ఓకే. బట్ జాయింట్ లో ఇంజెక్షన్ వేసినా మెడిసిన్స్ వాడినా కానీ ఆ జాయింట్ అన్ని డైరెక్షన్ లో కదిలిస్తూ ఉండడం డైలీ అనే ప్రాసెస్ చేయకపోతే మళ్ళా ఫామ్ అవుతుంది, మళ్ళీ అది ఫ్రీజ్ అయిపోతుంది. అందుకనే సో ఫిజియోథెరపీ సింపుల్ ఎక్సర్సైజ్ అంటే ఫిజియోథెరపిస్ట్ దగ్గరకే వెళ్ళాల్సిన అవసరం లేదు. వాళ్లే ఇంటి దగ్గరే కొన్ని ఎక్సర్సైజులు మేము చెప్తాం, క్లినిషియన్ ఎవరైనా చెప్తారు, ఆర్థోపెడిక్ సర్జన్స్, అవి పాటించినట్లయితే ఫ్రీ అవుతుంది. అట్లా కాకుండా థర్డ్ స్టేజ్, 3 స్టేజ్లో ఉంటుంది ఈ జబ్బు. థర్డ్ స్టేజ్కి పోయినప్పుడు నొప్పి తక్కువ ఉంటుంది కానీ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది, పట్టేస్తుంది, మూవ్ అవుతుంది. పాన్ రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్స్ అంటాం, అన్ని మూమెంట్స్ రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఓకే. సో అట్లాంటి స్టేజ్ లో మాత్రం తనకి మత్తిచ్చి షార్ట్ జనరల్ అనస్థీషియా అంటాం. ఆపరేషన్ థియేటర్ లో అంటే కట్ చేసి కుట్లేసి అట్లాంటిది కాదు, నొప్పి లేకుండా ఉండడం కోసం మత్తిస్తాం. దాన్ని జాయింట్ అన్ని డైరెక్షన్ లో కదిలిస్తాం, ఫ్రీగా మూవ్ చేస్తారు మీరు. రైట్. దాన్ని అడిషనలైసిస్ అంటాం. అంటే లోపల తీగలు ఫామ్ అయితే రిమూవ్ చేస్తారు, వాటిని బ్రేక్ చేస్తారు. లైసిస్. ఓకే సార్. సో చేసినప్పుడు జాయింట్ ఫ్రీ అయిపోతుంది. ఓకే. బట్ ఇక్కడ ఒక ట్రిక్కీ థింగ్ ఏంటంటే మొత్తం మత్తిచ్చి సార్ డాక్టర్ గారు ఏదో చేసేసారు మనకు తగ్గిపోయింది అనుకుని వాళ్ళు వదిలేస్తే అందుకనే డైలీ ఒక 5 to 10 minutes కేటాయిస్తూ ఒక అది ఖర్చు లేని పని. సో మార్నింగ్ గానీ ఈవినింగ్ గానీ ఎక్సర్సైజ్ చేసుకున్నట్లయితే మళ్ళా రాకుండా. ఇది నిజంగా ఒక సీరియస్ ఇష్యూ లేకపోతే అంత సీరియస్ ఏం కాదు సార్? చెప్పాలంటే అంత సీరియస్ ఇష్యూ కాదు, వెరీ సింపుల్ ఇష్యూ, కాకపోతే డైలీ బాదర్ చేస్తుంది. రైట్. అందుకనే ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మెడికల్ అటెన్షన్ ఫస్టే తీసుకున్నట్లయితే కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి, తొందరగా రికవర్ అయిపోయి నార్మల్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.